మేషరాశి వారికి 30-31 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా ఏంటంటేనండి, మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి. అద్భుతమైన ఫలితాలతో మీరు దూసుకు వెళ్ళబోతున్నారు. ఈ 2 రోజులు కూడా మీరు చేసే పనులు కావచ్చు, మీరు అలానే కాకుండా ఏంటంటేనండి, పనుల్లో చక్కగా రాణించగలుగుతారు. మీరు చేసే పనులన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి. ఎలాంటి ఇబ్బంది అనేది లేదనమాట. అలాగే మీరు ఏది చేసినా కానీ మీకు అనుకూలత అనేది ఉంటుందన్నమాట. పనులు కొంచెం స్లో అయినప్పటికీ కూడా పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. అలానే కాకుండా ఏంటంటే, ఏదైనా పని చేస్తే అందులో బాగా విజయాన్ని మీ సొంతం చేసుకోగలుగుతారని చెప్పొచ్చు. ఈ 2 రోజులు కూడా మీరు కొంచెం హ్యాపీగా ఉంటారు. ఎక్కడ కూడా అంటే బాధ అనేది ఉంటుంది. కాకపోతే ఏంటంటే కనుక ఆ బాధని కనిపించకుండా కొంచెం నవ్వుతూ సంతోషంగా ఉండటం అనేది మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు. ఈ 2 రోజులు కూడా ఏంటంటే చక్కగా కాలం మీకు అనుకూలిస్తుంది. అంటే సమయం మీకు అనుకూలిస్తుంది. ఈ 2 రోజులు కూడా సమయం మీదే అని ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి మేషరాశి వారండి, వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఈ మేషరాశి వారికి ఎప్పుడు కూడా ఏంటంటే కనుక కొన్ని బరువు బాధ్యతలు అనేవి అధికంగా ఉంటాయి. వాటి వల్ల ఏంటంటే కొంచెం వీరు అంటే ఇబ్బంది పడిపోతూ ఉంటారు. బాగా ప్రెషర్ అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే కుటుంబం బాధ్యత అంతా కూడా ఏంటంటే చిన్న వయసులోనే వీరి మీద వేసుకొని కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటారు ఈ మేషరాశి వారు. అలానే పనులు కూడా అండి చాలా చక్కగా చేస్తూ ఉంటారు. ఎక్కువ పనులు చేస్తూ ఉంటారు. పనుల్లో చాలా బిజీగా ఉంటూ ఉంటారు. కొన్ని అనారోగ్య సమస్యలు కూడా వీరిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. నాన్న వాళ్ళు ఏంటంటే కనుక దారుణంగా నమ్మించి మోసం చేసేవారు కూడా ఉంటూ ఉంటారు ఈ మేషరాశి వాడిని. అంటే అందరినీ గుడ్డిగా నమ్ముతారనమాట. చాలా వరకు కూడా మన వాళ్లే కదా, ఏం కాదులే అన్నట్టుగా ఉంటూ ఉంటారు. కానీ వాళ్ళే వీళ్ళని ఏంటంటే మోసం చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మన అన్న వాళ్ళని ఏంటంటే కనుక రండి కొద్ది రోజులు దూరం పెట్టండి. వాళ్ళ వల్ల మీకు లాభం లేదు, నష్టము లేదు. కాబట్టి ఏంటంటే వాళ్ళని దూరం పెడితేనే మీరు లైఫ్లో ఇంకా ముందుకు వెళ్ళగలుగుతారు. నమ్మించి మోసం చేసే వారితో అయితే మీరు సంబంధాలు తెగదెంపులు చేసుకోవడమే చాలా మంచిదని ఒక రకంగా చెప్పొచ్చు. అలానే కాకుండా ఈ మేషరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే వీరి స్థితిగతులు కావచ్చు, వీరి వ్యక్తిగతం కావచ్చు చాలా మంచిదండి. చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. చాలా మంచి మనసును కలిగి ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే హెల్పింగ్ నేచర్ ఉంటుంది. అలానే ఏంటంటే కనుక అందరికీ అడ్వైస్ ఇస్తూ ఉంటారు. కొందరికి సలహాలు ఇస్తూ ఉంటారు. సైలెంట్గా ఉంటూ ఉంటారు. కాకపోతే ఏంటంటే కనుక మంచి మనసుని కలిగి ఉంటారు. అలాగే కాకుండా ఏంటంటే కనుక పనులు బాగా చేసుకుంటారండి. ఏది చేసినా కానీ పర్ఫెక్ట్గా చేస్తారు. నీట్నెస్ చేసుకుంటారు. వీరి డ్రెస్సింగ్ స్టైల్ కూడా నీట్నెస్గా ఉంటుందని ఒక రకంగా చెప్పొచ్చు. ఈ మేషరాశి వారికి ఈ 2 రోజులు కూడా అంటే 31 ఎలా ఉండబోతుంది అనేది మనం తెలుసుకుందాము. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీ పర్సనల్ విషయాలను ఇతరులతో మీరు పంచుకోకండి. అలా కనుక మీరు పంచుకున్నట్టయితే దారుణంగా మోసపోయే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. అందుకే ఏ విషయాలు కూడా మీకు సొంత వాళ్ళైనా సరే కానీ చెప్పుకోకండి. వాళ్ళతో పంచుకుంటే మాత్రం చాలా ఇబ్బందులకు అంటే మీరు గురవ్వాల్సి వస్తుందన్నమాట. మీరు చెప్పిన వ్యక్తులు ఏంటంటే కనుక మీ పర్సనల్స్ అన్ని బయట పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ 2 రోజుల్లో. అదొక్కటి మీరు జాగ్రత్త పడితే సరిపోతుంది. మిగతా అదంతా కూడా బాగానే ఉంది. ఎక్కడ కూడా ఏ సమస్య లేదని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఈ మేషరాశి వారికి 30వ తేదీ అంటే కనుక సోమవారం కదండి. సోమవారం మనకి ఏంటంటే కనుక అమావాస్య కూడా ఉందన్నమాట. అద్భుత ఘడియలతో ఈసారి అమావాస్య ఏర్పడుతుంది. మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా మీరు తొలగించుకోవాలి. ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. ఇక మాకు 2024 అంతగా అనుకూలించలేదు, చాలా కష్టాలు బాధలు పడ్డాము, చాలా వరకు కూడా ఇబ్బందులను ఎదుర్కొన్నాము అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ చిన్న పరిహారం చేసేసుకోండి, సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఈ పరిహారం ద్వారా ఏంటంటే మీకు మంచి మేలు కూడా చేకూరుతుందని చెప్పొచ్చు. ఆ నరదిష్టితో పాటు అనేక రకాల ఇబ్బందులను కూడా మీరు పోగొట్టుకోవటానికి ఈ పరిహారం అనేది మీకు అనుకూలిస్తుందన్నమాట. కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి. ఒక కొబ్బరికాయని తీసుకోండి. తల చుట్టూదా 11 సార్లు తిప్పి ఆ కొబ్బరికాయని ఏంటంటే రావి చెట్టు మొదట్లో కానీ వేప చెట్టు మొదట్లో కానీ పగలగొట్టి అక్కడ పడేయండి. అలా చేయటం వల్ల ఏంటంటే కనుక నరదిష్టి పోతుంది. కొంచెం ఇబ్బంది నుంచి బయటపడే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మేషరాశి వారికి అయితే పర్ఫెక్ట్ పరిహారం అని చెప్పొచ్చు. ఇలా చేసుకోవడం వల్ల అయితే మీ ఇబ్బంది అనేది తొలగిపోయి కొంచెం ఏంటంటే లైఫ్లో మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దరిద్ర బాధలు పూర్తిగా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీపై ఉండే దిష్టి దోషాలు తొలగిపోతాయి అని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించుకోండి. ఇక ఈ 30వ తేదీన ఏంటంటే కనుక మీరండి వీలుంటే శివారాధన చేయండి. శివుడికి అభిషేకం చేసుకోండి. ఇంకా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట. ఈరోజు దైవ దర్శనం చేసుకున్న, శివుడిని ఆరాధించిన, ముఖ్యంగా శివాలయానికి వెళ్ళిన మంచి జరుగుతుందని చెప్పొచ్చండి. కాబట్టి ఏంటంటే వీలుంటే మీరు దైవ దర్శనం చేసుకోండి. అలానే కాకుండా ఏంటంటే ఈ మేషరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే మేషరాశి వారు పసుపుని కలిపిన నీటితో శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచిది. లేదంటే కనుక పాలతో అభిషేకం చేస్తే ఇంకా మంచిది. ఎందుకంటే అమావాస్య ఈ రోజున మనకి ఏంటంటే సోమావతి అమావాస్య, శివుడికి అంకితం చేయబడే అమావాస్య. కాబట్టి ఈ రోజున ఈ విధంగా ఆచరించడం వల్ల అయితే ఫలితాలు అధికంగా ఉంటాయన్నమాట. ఇలా కూడా మీరు
చేసేసి దైవానుగ్రహం పొందవచ్చు. ఇక ఈరోజు ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. పనులన్నీ కూడా ఫాస్ట్గా చేసుకోగలుగుతారు. అలానే కాకుండా ఏంటంటే పనుల్లో విజయం సాధించగలుగుతారు, సక్సెస్ని చూడగలుగుతారు. భార్యాభర్తల పరంగా ఉండే చిన్న చిన్న గొడవలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. భార్యాభర్తల బంధం అనేది ఇంకా బలపడుతుంది. ప్రేమికుల విషయానికి వచ్చినట్టయితే ఏవైతే అపార్థాలు ఉన్నాయో అవి తొలగించుకునే అవకాశం అయితే ఈ రోజు కనిపిస్తుంది అనమాట. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే ఫైనాన్షియల్గా బాగుంటుందండి, ఆర్థికంగా బాగుంటుంది, కుటుంబ పరంగా అలానే వృత్తి ఉద్యోగాల పరంగా కూడా ది బెస్ట్గా ఉందని ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం అనమాట. అలానే మీరు చేసే ప్రతి పని కూడా అండి సక్సెస్ అవుతుంది. పని వల్ల ఏంటంటే కనుక ఒత్తిడి పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కొంచెం పని అంటే భారం అనేది మీ మీద పడే అవకాశాలు అధికంగా ఉంటాయి. అంటే ఇలా పనిలో ఏంటంటే కనుక కొంచెం మీరు అంటే ఇలా నీలమైపోతారని చెప్పొచ్చు ఒక రకంగా. ఆ పని వల్ల ఏంటంటే ఒత్తిడి పెరుగుతుంది, ప్రెషర్ అనేది కొంచెం పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అది తగ్గించుకుంటే సరిపోతుంది అనమాట. ఇక విద్యార్థులకు కూడా ఏంటంటే కనుక చక్కగా అనుకూలించే సమయం అని చెప్పొచ్చు. విద్యలో కూడా బాగా రాణించగలుగుతారు. ఎలాంటి ఇక్కడ ఇబ్బంది అయితే కనిపించడం లేదు. వృత్తి ఉద్యోగాలతో పాటు సాఫ్ట్వేర్లో కూడా చక్కగా ఉంది. రాజకీయ నాయకులకైతే బ్రహ్మాండంగా కలిసి వస్తుంది రోజు. అలానే కాకుండా రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా కలిసి వచ్చే అవకాశాలు అయితే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే చిన్న చిన్నవి ఉంటూ ఉంటాయి, కాకపోతే ఏంటంటే కనుక చిన్నవి చాలా, అవి మనం పోల్చుకుంటే చాలా చిన్నవని చెప్పొచ్చు. వాటి వల్ల ఏమి ఇబ్బంది అయితే ఉండదు. చిన్న చిన్న సమస్యలను అయితే మీరు తొలగించుకోగలుగుతారు, ఆ సమస్యల నుంచి బయటపడగలుగుతారు అనమాట. ఇలా 30 ఇలా అంటే 30వ తేదీన మీకైతే ఇలా ఉండబోతుంది. ఇబ్బంది అయితే ఉండదు. కానీ పర్సనల్ విషయాలను మాత్రం బయటికి చెప్పుకోకండి, జాగ్రత్త పడండి. కొబ్బరికాయతో దిష్టి తీసుకోండి, చాలా మంచిది. అద్భుతమైన ఫలితాలను చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక అలానే కాకుండా 31వ తేదీ ఇక్కడ ఏంటంటే కొన్ని నియమాలను మీరు ఖచ్చితంగా ఆచరించాలి. అంటే నియమాలని కాదు, జాగ్రత్తలను చెప్పొచ్చు. ఆ జాగ్రత్తలు ఏంటనేవి ఇప్పుడు మనం తెలుసుకుందాము. గుర్తుపెట్టుకోండి, ఈరోజు అంటే 31st కాబట్టి చాలా సంతోషంగా ఉంటారండి, సెలబ్రేషన్స్ చేసుకుంటారు. భార్య భర్తలు అంటే చాలా అంటే ఏంటంటే కనుక సంతోషంగా ఉంటారు. అలానే కాకుండా కుటుంబ సభ్యులతో కూడా మీరు ఆనందంగా ఉంటూ ఉంటారు. ఈ రోజంతా కూడా బాగా గడుపుతారు. పనులన్నీ కూడా తొందరగా చేసుకుంటారు, పనులు తొందరగా ముగించుకుంటారు. అలానే కాకుండా ఏంటంటే విద్యార్థులకు కూడా మంచిగా అనుకూలించే సమయం, విద్యలో కూడా బాగా రాణించగలుగుతారు. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేదు. పోటీ పరీక్షల్లో కూడా వీరు విజయం సాధించే అవకాశం అయితే ఉంటుంది. మేషరాశి వాళ్ళు ఏంటంటే కనుక రండి, ఒకటి అనుకున్నారనుకోండి, అది చేసేంత వరకు నిద్రపోరు. వీరిలో ఈ క్వాలిటీ అనేది ఉంటుందన్నమాట. అంటే ఏదైనా పని చేయాలనుకోండి, ఆ పని ఏంటంటే కనుక తిండి తిప్పలు మానేసి దాని వెంటనే ఉంటూ ఉంటారనమాట. అలా చేయకండి. అలా చేయడం వల్ల ఏంటంటే కనుక తీరని నష్టం మీకే జరుగుతుంది. ఎందుకంటే మనకు చాలా వరకు కూడా తిండి తిప్పలు మానేసి పనులు చేస్తే ఏమవుతుందండి, మనం కోరి ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలు తెచ్చుకున్న వారం అవుతాం. కాబట్టి ఏంటంటే మీరు సమయానికి ఆహారం తీసుకోండి. ముఖ్యంగా ఏంటంటే కనుక సమయానికి ఆహారం తీసుకుంటే మీకు రావాల్సిన చిన్న చిన్న జబ్బుల నుంచి విముక్తి కలుగుతుందని చెప్పొచ్చు. ఇక తర్వాత ఈ రోజంతా కూడా బాగానే ఉంటుంది. ఇంటి పరంగా, కుటుంబ పరంగా, వ్యాపారాల పరంగా అయితే ది బెస్ట్గా పనిచేస్తుంది. వ్యాపారాలు బాగా అంటే సాగుతాయి. అలానే కాకుండా పనులు చేసే వారికి కూడా ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తుంది. పని తొందరగా ముగించుకునే అవకాశం ఉంటుంది. అలానే వృత్తి ఉద్యోగాల వల్ల కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. హ్యాపీనెస్ అని చెప్పొచ్చు ఒక రకంగా చూసుకున్నట్టయితే. ఇక తర్వాత ఏంటంటే కనుక రండి, రోజంతా కూడా బాగానే ఉంటుంది. ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు. పనుల్లో ఏంటంటే కనుక కొంచెం అంటే పని పెరిగే అవకాశం ఉంటుంది, ఒత్తిడి పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే పని వల్ల కొంచెం సఫర్ అయిపోతారు. అలానే వచ్చేసి ఏంటంటే పనులు అబ్బా అన్నట్టుగా కొంచెం అలసిపోయే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే కనుక ముఖ్యంగా అండి మీరు ఏంటంటే వాహనం నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. వాహనాలు నడిపేటప్పుడు మీరు ఏంటంటే కనుక హెల్మెట్ లేకుండా వాహనం మాత్రం అస్సలు ఎట్టి పరిస్థితులు కూడా నడపటం నిషేధించండి. ఎందుకంటే కనుక ఇక్కడ చిన్నపాటి దెబ్బలంటే కనుక గాయాలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వాటి నుంచి మీరు బయటపడాలంటే ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. మీ రాశి పరంగా కావచ్చు, మీ స్థితిగతుల పరంగా కావచ్చు, అలానే కాకుండా గ్రహస్థితుల మార్పుల వల్ల కూడా కావచ్చు, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. అంటే కొన్ని గ్రహాలు బలంగా ఉన్నాయి, కొన్ని గ్రహాలు బలహీనంగా ఉన్నాయి. ఈ యొక్క రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే కొంచెం వడిదుడుకులు అయితే సాయంత్రం 7 తర్వాత కనిపించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అంటే దూకుడు ఎక్కువగా ఉంటుందన్నమాట. అలా ఏంటంటే కనుక ఇబ్బంది పడే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి, చేసే పని స్లోగా చేయండి. ఏంటంటే కనుక ఇప్పుడు మన తప్పు లేకపోయినా కొన్నిసార్లు ఏంటంటే కనుక మనకు శిక్ష పడుతుంది. అలా కాకుండా ఏంటంటే కనుక రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కావచ్చు, వాహనం నడిపేటప్పుడు కావచ్చు, కొంచెం స్లోగా వెళ్ళటం, హెల్మెట్ పెట్టుకోవటం, రోడ్డు అంటే క్రాస్ చేసేటప్పుడు కొంచెం చూసుకోవటం, బయటికి వెళ్ళినప్పుడు కొంచెం చూసుకొని నడవటం, ఇలాంటి జాగ్రత్తలు వహిస్తే చాలా చాలా మంచిదండి. మీకు అంటే పెద్ద గాయాలు ఏం కావండి, మీరు పెద్దగా టెన్షన్ పడకండి. పెద్ద గాయాలు కావు, చిన్న చిన్నవి. కానీ వాటి నుంచి కూడా మనం విముక్తి కలిగించుకోవాలంటే ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు అయితే మనం తప్పనిసరిగా అయితే మనం వహించాలండి. ఎందుకంటే కనుక ఒక్కొక్కసారి మన తప్పే ఉండొచ్చు, లేదంటే కనుక అవతల వారి
తప్పు వల్ల కూడా కొన్ని అంటే ఇలా జరిగిపోతూ ఉంటాయి. మనం అసలు ఎక్స్పెక్ట్ చేయమన్నమాట. అలా ఎక్స్పెక్ట్ చేయనివి జరుగుతాయి కాబట్టి ఇవి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఇలాంటివి చిన్న చిన్న జాగ్రత్తలు వహించండి. అలానే కాకుండా ఏంటంటే కనుక సెలబ్రేషన్ అనేది మీ కుటుంబ సభ్యులతో కలిసి మీరు చేసుకునే అవకాశాలు అయితే ఉంటుంది. బంధువులతో కూడా మీరు ఇక్కడ సెలబ్రేషన్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. అలానే కాకుండా ఏంటంటే కనుక ఫ్రెండ్స్ పరంగా కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. ఫ్రెండ్స్ పరంగా కూడా మీకు ఇంకా ఈ రోజు అనుకూలించే రోజు అని చెప్పొచ్చు. వాళ్ళ పరంగా కూడా మీకు ఏంటంటే కనుక కొంచెం హ్యాపీనెస్ అనేది పెరుగుతుంది. విడిపోయిన స్నేహితులు మళ్ళీ కలిసే అవకాశం కూడా ఈ 31st రోజునైతే క్లుప్తంగా కనిపిస్తుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఇలాంటి నియమాలు పాటించి జాగ్రత్త పడండి.